నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. తమిళనాడులో ఇవాళ డీలిమిటేషన్ చిచ్చుతో కొంత రాజకీయ దుమారం రేగుతోంది. సో ఇప్పుడు డీలిమిటేషన్తో సీట్లు కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా తాజాగా స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. మరోవైపు సౌత్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వాళ్ళకు ఉద్యమంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వాస్తవానికి డీలిమిటేషన్ ప్రక్రియలో తమిళనాడులో 8 ఎంపీ సీట్లను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం స్టాలిన్ తాజాగా వ్యాఖ్యలను ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా ఖండిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ స్టాలిన్ వర్సెస్ బీజేపీ లాగా, స్టాలిన్ వర్సెస్ అమిత్ షా లాగా అక్కడ రాజకీయ పోరు సాగుతుంది. అంటే ఈ ప్రక్రియ ప్రభావం ఎంత ఉంటుందనే ఆందోళనను తోసిపుచ్చుతూ తమిళనాడు ఒక్క పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోదంటూ కూడా ఇవాళ అమిత్ షా స్పష్టం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత కూడా దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవని నరేంద్ర మోదీ లోక్సభలో స్పష్టం చేసినట్టుగా అమిత్ షా గుర్తు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా స్థాయిల ఆధారితంగా పార్లమెంట్లో నియోజకవర్గాలను తిరిగి ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల నుంచి లోక్సభ ఎంపీల నిష్పత్తిని కూడా మార్చవచ్చు. ఆ అంశం తమిళనాడులో ఇప్పుడు అధికార డిఎంకే బీజేపీ నేతృత్వం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మధ్య రాజకీయ వివాదానికి దారితీస్తూ ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరోవైపు కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించారు. డీలిమిటేషన్తో దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయని, ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు జనాభాను నియంత్రించడమే తమిళనాడుకు శాపంగా మారబోతోందన్నారు స్టాలిన్. సో ఇప్పుడు డీలిమిటేషన్కి వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా వెల్లడించారు. సో ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం, అందులోని సమస్యలపై చర్చించేందుకు 40 రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. జనాభా గణన ఆధారితంగా డీలిమిటేషన్ అమలు చేస్తే తమిళనాడు 8 మంది ఎంపీలను కోల్పోతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనివల్ల పార్లమెంట్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గిపోతున్నట్టు కూడా చెప్పారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రిగా 2026 జనాభా లెక్కల ఆధారితంగా లోక్సభ పునర్విభజన చాలా ప్రమాదకరమైందని అందరి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదలను నియంత్రించడంలో గొప్ప పని చేశాయన్నారు. కానీ పార్లమెంట్లో తమిళనాడు బలం తగ్గటానికి, ప్రజల గొంతును అణిచివేయటానికి అదే కారణమైతే దానిని ఎలా సమర్థిస్తామంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు తమిళనాడులో ఎంపీ సీట్లను తగ్గిస్తే సహించే ప్రసక్తి లేదంటున్నారు స్టాలిన్. సో ఇప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయ ఐక్యతను కోరుతూ తమిళనాడు భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడాలని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళనాడుకు స్టాలిన్కు తాజాగా తెలంగాణ నుంచి కూడా కేటీఆర్ అండగా నిలుస్తూ ఉన్నారు. అంటే ఆయన మాజీ మంత్రి కేటీఆర్ సైతం డీలిమిటేషన్ అంశంపై ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే స్టాలిన్ వైఖరిని సమర్థిస్తున్నారు. కుటుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేసేందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించరాదని ఆయన ఇవాళ వాదిస్తూ ఉన్నారు. తన మద్దతును కూడా తెలియజేస్తూ స్టాలిన్తో పూర్తిగా ఏకీభవిస్తారని, ఈ విషయంలో ఆయన గట్టిగా మద్దతు ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించారు. దేశానికి అత్యంత అవసరమైనప్పుడు కుటుంబ నియంత్రణను మతపరంగా అమలు చేసేందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించొద్దంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఏది ఏమైనా డీలిమిటేషన్ కసరత్తు కేవలం జనాభా గణాంకాల్లో మాత్రమే కాకుండా రాష్ట్రాల ఆర్థిక సహకారాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా కేటీఆర్ సూచిస్తున్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రయత్నాలను పరిగణలోకి తీసుకోకుండా డీలిమిటేషన్ అమలు చేయడం అప్రజాస్వామ్యమని, సమైక్యవాద స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక కేంద్రం డీలిమిటేషన్ అమలు చేయడానికి ఆసక్తిగా ఉంటే దేశానికి ఆర్థిక సహకారాల ఆధారితంగా చేయాలని కేటీఆర్ ప్రపోజ్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇవాళ డీలిమిటేషన్ చిచ్చు రేగుతున్నటువంటి సందర్భంగా స్టాలిన్ వర్సెస్ అమిత్ షా మధ్యలో కేటీఆర్గా కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.